స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సమ్మర్ లో సరైనోడు లాంటి ఊరమాస్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా బన్నీ కెరీర్ లో హైయెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా తర్వాత బన్నీ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకు దువ్వాడ జగన్నాథం అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ స్టోరీ ప్రకారం ఊళ్ళో ఉండి డాన్సులు ఎరగదీసే జగన్నాథం చిన్నప్పుడే క్లాసికల్ డాన్సులు నేర్చుకుని ఉంటాడు. టీనేజ్ వయసుకి అన్ని రకాల డాన్సుల్లోనూ ప్రావీణ్యం సంపాదిస్తాడు. దీంతో బన్నీ దేశంలోనే నెంబర్ 1 డీజే అవ్వాలని హైదరాబాద్ వస్తాడు. అయితే అక్కడ కొందరు బ్రోకర్లు మనోడికి దెబ్బేయడంతో బజార్న పడతాడు. ఈ టైంలో డీజేలోని టాలెంట్ గుర్తించిన హీరోయిన్ మనోడికి హెల్ప్ చేస్తుంది. అయితే అదే అమ్మాయి వల్ల బన్నీకి ప్రేమ ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత బన్నీకి వచ్చిన సమస్యలను మనోడు ఎలా ఫేస్ చేశాడు, ఫైనల్ గా స్టోరీ ఎలా మలుపులు తిరిగి ఎలా ముగిసింది అన్నదే డీజే సినిమా స్టోరీ అని సమాచారం. డీజేగా బన్నీ డాన్స్లను ఏ రేంజ్ లో ఇరగదీసి ఉంటాడో వేరే చెప్పాలా? ప్రస్తుతం కొరియోగ్రాఫర్స్ తో కలిసి కూర్చుంటున్నాడన్న హరీష్ ది బెస్ట్ డాన్స్ లను డిజైన్ చేయిస్తున్నాడట. ఇప్పటి వరకు వచ్చిన అన్ని తెలుగు సినిమాల్లోకి ది బెస్ట్ డాన్స్ ఈ సినిమాలో ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.